హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకైతే పెద్దగా అయితే వీడియోలో లాంగ్ వీడియో అయితే ఏం లేదు, జస్ట్ 5 నిమిషాల వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్తగా డ్రైవర్ అన్న వాళ్ళు వస్తున్న వారికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో. సోది లేకుండా చెప్పేస్తా ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా వచ్చినప్పుడైతే డ్రైవర్ పని అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ పనులన్నీ చేయాలా, ఇంత ముందుగానే ఉన్నవాళ్ళు డ్రైవర్లు పని చేస్తున్నారు, నువ్వు కానీ చేయాలా అని చెప్పారు. ఆ పనులు ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి ఏమేమి పనులు చేపిస్తారో. ఈ పని అయితే కొన్ని ఇళ్ళల్లో అయితే ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో అయితే ఉండదు. మనిషి అయితే సపరేట్గా ఉండదు కొన్ని ఇళ్ళల్లో, కానీ కొందరైతే మనకు డ్రైవర్లతోనే ఈ పని కానీ అయితే చేపిస్తారు. ఆ పని ఏంటి అని అనుకుంటున్నారా? చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి కువైట్లో దివానీ అంటారు. కొన్ని ఇళ్ళల్లో అయితే ఇంటి లోపల కింద సెడదాప్ అని ఉంటుంది, సెడదాప్లో ఉంటుంది. ఈ పక్క చూడండి టీవీ, ఆ పక్క వాళ్ళు గవా తాగేటన్నీ ఉన్నాయి, అవి అన్నీ గవా పోస్తారు అన్నమాట. నేనైతే ఈ పక్క చాయ్ గవా చేస్తాను. చూడండి, చాయ్ గవా చేసి వాళ్ళకైతే నేను చాయ్ గవా అయితే తాపిస్తాను అన్నమాట. ఇంకా ఎందుకంటే నేను చేయనంటే నా పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేనైతే మళ్ళీ చేస్తున్నాను. మనం కొత్తగా వస్తాం కదా, కొందరు వీళ్ళైతే భయపడిస్తారు అన్నమాట. లేదు, చేయాల్సిందే నువ్వు, లేకపోతే నా డబ్బులు కట్టేసి నువ్వు ఇంటికి పో అని అంటారు కొందరైతే లేదు అదే పనిగా వీళ్ళకు చాయ్ గవా పెట్టడానికైనా అని మనిషి అయితే ఉంటాడు ఫ్రెండ్స్. కొన్ని ఇళ్ళల్లో ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో ఉండదు ఈ పని. కానీ డ్రైవర్ అంటే డ్రైవర్ పని చేయిస్తారు. అదే మనకు చూసి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడగండి ఏమేం పని చేయాలా. కోవిడ్కి వచ్చినాక డ్రైవర్ పని అంటే ఏమేం పని ఉంది, ఏం పని లేదు అనేది అడగండి. అడిగి కనుక్కొని రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు బాధపడడం కన్నా ఇంటికానే ఏం పని ఉంది, డ్రైవర్ పని ఒకటేనా, లేకుంటే చాయ్ గవా చేసేది ఏమన్నా ఉందా. చాయ్ గవా అంటే ఫ్రెండ్స్ అదే కదా, చూపించిన కదా, అదే చాయ్ గవా అంటే. ఆ పని ఉందా లేదా అనేది కనుక్కోండి క్లారిటీగా. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్ కానీ ఒకడు వచ్చి నేను పని చెయ్యనని చెప్పింటే తనకైతే ఇంటికైతే పంపించేశారు. డబ్బులు కట్టించుకొని, నేను వీసా డబ్బులు కట్టినా, నాకు వీసాకు డబ్బులు ఇచ్చేసి అని చెప్పేసి వీసా డబ్బులు ఇప్పించుకొని అతనికైతే ఇంటికి పంపించేశారు. అలాగని కొందరు బాధపడద్దు ఫ్రెండ్స్. రండి, తెలుసుకొని రండి. ఏదైనా కానీ మనకు వీసా ఇచ్చే వాళ్ళకి ముందుగానే అడగండి మీరు, అన్న ఏం పని చేయాలా, డ్రైవర్ పని అంటే డ్రైవర్ పనేనా, ఇంట్లో పని ఏమైనా చేయాలన్నా అని అడగండి. లేదు డ్రైవర్ పని అంటే మీకు నచ్చితే రండి ఫ్రెండ్స్, రండి, రాసి వచ్చి పని చేసుకోండి ఫ్రెండ్స్. నేను కాదనట్లేదు. ఏమంటే మీకు చెప్తున్నాను నా సొల్యూషన్ అనేది. మీకు నాకు జరిగింది, ఇంకొకళ్ళు అలా జరగవద్దు అనే విధంగా నేనైతే చెప్తున్నా. ఎందుకంటే చాలా మనం ఏదో 10 రూపాయలు సంపాదించుకుందాము కోవిడ్కి పోయి అని వస్తాం కాబట్టి మనం ఇంటికాడ ఎన్ని కష్టాలు పడి ఉంటామో మనకు తెలుసు. అట్లా ఒక టికెట్ కొనుక్కోవాలి, 1,00,000 రూపాయలు ఎటు లేదన్నా కానీ ఖర్చు అయ్యేది. కొందరి దగ్గర 1,00,000 రూపాయలు కానీ ఉండి ఉంటాయి, లేకుండా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆలోచించుకుని అన్నా వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ వాళ్ళు ఏ పని చెప్పినా కానీ చేయాల్సిందే. దానికి మీరు నేను ఏ పని అయినా చేయగలుగుతా అన్న ధైర్యం ఉంటే కోవిడ్కి రండి అన్న. లేదా ఎందుకు వాళ్ళ దగ్గర మనం ఆ పని చాలా, ఈ పని చేయాలా, ఇన్నే చేసుకుంటామని అడిగితే మీకు హ్యాట్సప్ అన్న. ఇంటికాడనే సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే డబ్బులు అయితే ఖచ్చితంగా ఇంటికాడనే సంపాదించుకోవచ్చు మనం. వీళ్ళు ఇస్తే మా అంటే కొత్త వాళ్ళకైతే 100 అయితే జీతం ఇస్తారన్న, 100 కంటే ఎక్కువ ఇయ్యరు. కాబట్టి ఇంకా ఆ 100 అంటే మన ఖర్చులు ఇది పోతుందంతా 20,000, మన ఇండియా డబ్బులు 20,000 వస్తుందన్న.
ఆ 20,000 మనం ఇంటికాడనే సంపాదించుకుంటాము. మనం భార్య పిల్లలకు అంత దూరం పెట్టి ఇక్కడికి వచ్చి 100 రూపాయల కోసం వీళ్ళు చెప్పిన పనులంతా చేసి మనం బాధపడడం కన్నా అదే 5,000 అదే 20,000 ఇంటికాడ సంపాదించుకుంటే లక్షణంగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్, బాయ్, ఉంటా.